సిబిఎస్ఈ 10థ్ అండ్ 12థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. ఎస్పెషల్లీ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. మరి థంబ్‌నెయిల్‌లో బ్యాడ్ న్యూస్ అని చూసి మీరేమైనా పానిక్ అవ్వాలా, టెన్షన్ అవ్వాలా అంటే ఏది అవసరం లేదు. కానీ అలర్ట్ అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్‌ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు మీ ప్రిపరేషన్‌ని అలర్ట్ చేసుకుంటే డెఫినెట్‌లీ బ్యాడ్ న్యూస్‌ని గూడా గుడ్ న్యూస్‌లా మార్చే అవకాశం ఉంటుంది. మరి యాక్చువల్లీ సీబీఎస్ నుంచి వచ్చినటువంటి బిగ్ అప్డేట్ ఏంటి తెలుసుకుందాము. గతంలో ఆల్రెడీ నేను ఈ వీడియో ఒక్కసారి చేశాను. అప్పుడు చాలామంది చూసారు ఈ వీడియో. వాళ్ళకి కొంత మ్యాటర్ తెలిసే ఉంటది. మీలో చాలా మందికి ఈ విషయం తెలుసు. ఏంటి పాసింగ్ క్రైటీరియా. బట్ ఈ వీడియోలో మనం పాసింగ్ క్రైటీరియా గురించి మాత్రమే మాట్లాడుకోవట్లేదు. దానికి లింక్ అయ్యి ఉన్నటువంటి రిలేటెడ్ అంటే రీసెంట్ బిగ్ అప్డేట్ దాంతో పాటు మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ రియల్లీ హ్యావ్ టు వాచ్ అది మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎస్ఈ మీ పాసింగ్ క్రైటీరియాని చాలా టైటన్ చేసేసింది అనే విషయం మీకు తెలుసు. అంటే ఈ 2026-27 అకాడమిక్ ఇయర్‌కి గాను ఇట్ వాస్ కంప్లీట్‌లీ చేంజ్డ్. సో మీరు ఎంత పర్సెంటేజ్ స్కోర్ చేస్తే మీరు పాస్ మార్క్‌ని అటైన్ అవుతారో మీకు తెలుసా? 33% అనేది స్కోర్ చేయాలి. బట్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే మీ 100 మార్క్స్ పేపర్‌లో 80 మార్క్స్ అనేది థియరీకొస్తే 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉండేవి. మరి ఈ 20 మార్క్స్‌కి అంటే ఈ 80+20 ఓవరాల్ 100లో మీరు 33% పాస్ మార్క్ తెచ్చుకుంటే చాలు మీరు పాస్ అయిపోయేవారు. బట్ ఈ 2026-27లో వచ్చినటువంటి కొత్త అప్డేట్ ప్రకారం మీరు థియరీలో అదే విధంగా ఈ ఐ మీన్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఈ రెండిట్లో గూడా 33% విడివిడిగా సెపరేట్‌గా తెచ్చుకోవాలి. ఇదే పద్ధతి 12థ్ క్లాస్‌కి కూడా అప్లై అవుతుంది. సో, ద బిగ్గెస్ట్ చేంజ్ ఈస్ ఫర్ క్లాస్ 10 వేర్ స్టూడెంట్స్ కెన్ నో లాంగర్ రిలై ఆన్ హై ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్. ఇదివరకేంటంటే స్టూడెంట్స్ ఏమనుకునేవారు, ఒకవేళ థియరీలో కాస్త ఎక్కువ తక్కువ మార్క్స్ వచ్చినా ఇంటర్నల్ అసెస్మెంట్స్‌లో మన స్కూల్ వాళ్ళు మార్క్స్ ఏసేస్తారులే అని డిపెండ్ అయ్యేవారు. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇంటర్నల్ అసెస్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ ఇందులో కూడా మీకు 33% స్కోర్ చేయాల్సిందే. మరి దీనికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో, టు కాంపెన్సేట్ ఫర్ లో థియరీ మార్క్స్, స్టూడెంట్స్ యూజ్డ్ టు డిపెండ్ వెరీ మచ్ ఆన్ ద ఇంటర్నల్ మార్క్స్. సో, క్లాస్ 12 ఆల్సో కంటిన్యూస్ విత్ ద సేమ్ అంటే సేమ్ టైప్ ఆఫ్ సిస్టమ్ అన్నమాట. సెపరేట్ మార్క్స్, సెపరేట్ పాసింగ్ మార్క్స్ ఫర్ థియరీ అండ్ ప్రాక్టికల్ పాసింగ్ రూల్. సో, క్లాస్ 10 న్యూ పాసింగ్ రూల్ ఒక్కసారి మనం క్లియర్ కట్‌గా చూద్దాము. స్టూడెంట్స్ మస్ట్ స్కోర్ అట్‌లీస్ట్ 33% సెపరేట్‌లీ ఇన్ థియరీ అండ్ ఇంటర్నల్. సో, పాసింగ్ వన్ కాంపోనెంట్ అండ్ ఫెయిలింగ్ ద అదర్ మీన్స్ ఫెయిలింగ్ ద సబ్జెక్ట్. అంటే ఫర్ సపోజ్ సోషల్ తీసుకుందాము. సోషల్‌లో మీరు ఆహ్ థియరీ పార్ట్‌లో పాస్ అయ్యారు. కానీ ఇంటర్నల్‌లో ఫెయిల్ అయ్యారు. దాని అర్థం ఏంటి? మీరు కంప్లీట్ సబ్జెక్ట్‌లో పాస్ అయినట్టు అవుతుందే తప్ప, ఇంటర్నల్‌లో ఫెయిల్ అయ్యారు. మళ్ళా ఇంటర్నల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనే విషయం ఉండదు. సో, థియరీ 80 మార్క్స్, ఇంటర్నల్ 20 మార్క్స్. మరి ఈ 33% పాసింగ్ క్రైటీరియా ప్రకారం మీరు సెపరేట్‌గా రెండిట్లోనూ పాసింగ్ మార్క్స్ అటైన్ అవ్వాలి. అంటే 80 మార్క్స్ పేపర్‌లో నుంచి 27 మార్క్స్ మినిమమ్ స్కోర్ చేయాలి. అదే విధంగా 20 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్ నుంచి 7 మార్క్స్ స్కోర్ చేయాలి. అప్పుడే మీరు పూర్తి సబ్జెక్ట్‌ని పాస్ అయినట్టు అవుతుంది. సో, ఎగ్జాంపుల్ 25/80 ఇన్ థియరీ, 20/20 ఇన్ ఇంటర్నల్ అయినా ఫెయిల్ అన్నమాట. ఎందుకంటే మనం సెపరేట్‌గా మీరు పాసింగ్ క్రైటీరియా ఇక్కడ రీచ్ కాలేదు కాబట్టి. సో, దీన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ ప్రిపరేషన్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉండాలి అని. సబ్జెక్ట్ రీప్లేస్‌మెంట్ రూల్. సో, స్టూడెంట్స్ విత్ 6 ఆర్ 7 సబ్జెక్ట్స్ కెన్ యూజ్ 80 మార్క్స్ స్కిల్ సబ్జెక్ట్ టు రీప్లేస్ అ ఫెయిల్డ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఏమైందంటే మీరు 6 ఆర్ 7 సబ్జెక్ట్స్‌లోకెళ్ళి మీకు స్కిల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీరు మీ యొక్క ఫెయిల్డ్ సబ్జెక్ట్‌ని దీంతో రీప్లేస్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కెన్ ఓన్లీ బి రీప్లేస్డ్ బై అనదర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కేవలం లాంగ్వేజ్ సబ్జెక్ట్స్‌తోనే రీప్లేస్ చేయాలి. బట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! సోషల్, సైన్స్, మ్యాథ్స్ లాంటివి మీరు స్కిల్ సబ్జెక్ట్‌తో రీప్లేస్ చేసుకునే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రూల్. ఒకవేళ మీరు 1 ఆర్ 2 సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయితే ఎలిజిబుల్ ఫర్ సప్లిమెంటరీ ఎగ్జామ్. టోటల్ సబ్జెక్ట్స్‌లో నుంచి 1 లేదా 2 సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయితే, నువ్వు మళ్ళా సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకొని మళ్ళా పాస్ అవ్వచ్చు. ఓకే. అదే గనక నువ్వు 2 సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయితే యూ హావ్ టు రిపీట్ ద అకాడమిక్ ఇయర్.
ఇది కదా బ్యాడ్ న్యూస్ అంటే. అందుకే బ్యాడ్ న్యూస్ అని చెప్పాను. ఒకవేళ నువ్వు యావరేజ్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే గనక నువ్వు చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలనా, లేదంటే చాలా కష్టం. 2 కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్‌లో నువ్వు పాస్ అయితే మటుకు డెఫినైట్‌లీ నువ్వు మళ్ళా ఇయర్‌ని రిపీట్ చేయాలి. అది మీ లైఫ్‌లో చాలా టర్నింగ్ పాయింట్ అయిపోద్ది. సాడెస్ట్ మెమరీ అయిపోద్ది. అంతవరకు తెచ్చుకోవద్దు. మీరు పాసింగ్ మార్క్స్ అనేది చాలా మినిమమ్ అనమాట. అది 100% స్కోర్ చేసేలా చూసుకోండి. సో, థియరీ వర్సెస్ ఇంటర్నల్ ఫెయిల్యూర్. పాస్ థియరీ బట్ ఫెయిల్ ఇంటర్నల్. అప్పుడు మీరు 2 కాంపోనెంట్స్‌కి మళ్ళా రీఅపియర్ అవ్వాలి. పాస్ ఇంటర్నల్ బట్ ఫెయిల్ థియరీ అంటే ఏ కేస్‌లోనైనా గాని మీరు మళ్ళా రెండిట్లో గూడా రీఅపియర్ అవ్వాలి. ఒకటి ఫెయిల్ అయ్యి, ఒకటి పాస్ అయితే సరిపోదు. క్లాస్ 12 అప్డేట్. స్టూడెంట్స్ మస్ట్ కంటిన్యూ టు పాస్ థియరీ, ప్రాక్టికల్ అండ్ ఇంటర్నల్ సెపరేట్‌లీ ఇన్ సబ్జెక్ట్ విత్ స్కీమ్స్ సచ్ యాస్ 80+20 అండ్ 70+30. అంటే 10థ్ క్లాస్‌కి ఏ విధమైన పాసింగ్ రూల్ ఉందో, 12థ్ క్లాస్‌కి గూడా అలాంటి పాసింగ్ రూలే ఉంది. మరి ఇప్పుడు మీరేం జేయాలి? మొత్తం ఇన్ఫర్మేషన్ విన్నారు కదా! సో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఫైనల్ మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఇంటర్నల్ అసెస్మెంట్ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కోర్. బట్ ఇట్ కెనాట్ కాంపెన్సేట్ ఫర్ ఫెయిలింగ్ ద థియరీ పేపర్. నువ్వు ఇంటర్నల్ 20 మార్క్స్‌లో 20/20 తెచ్చుకున్నా సరిపోదు. ఇక్కడ 80 మార్క్స్ పేపర్‌లో నువ్వు 27 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. సో, ఇంటర్నల్ మీద మాత్రమే నువ్వు కంప్లీట్‌గా డిపెండ్ అవ్వద్దు. స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద థియరీ పేపర్. మీ థియరీ పేపర్‌లో మీరు 100% ఈ 27ని బీట్ చేసి వెళ్ళాలి. అంటే యావరేజ్ స్టూడెంట్‌కి చెప్తున్నా. చదివే పిల్లలైతే యూ హావ్ టు ఎయిమ్ ఫర్ ద ఫుల్ మార్క్స్ అన్నమాట. ఓకే. సో, ఎయిమ్ ఫర్ అట్‌లీస్ట్ 35-40 మార్క్స్ ఇన్ అన్ 80 మార్క్ థియరీ పేపర్ ఫర్ ఎ సేఫ్ మార్జిన్. సో, 27కి పాస్ అంటున్నారు కాబట్టి 30 వస్తే సరిపోతది. 28 వస్తే సరిపోతది అని జెప్పుకోవద్దు. అంటే మీరు అట్లాంటి ఐడియాస్ బెట్టుకోవద్దు. 100% మీరు ఎప్పుడు గూడా ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ ఫర్ 30 యూ నీడ్ టు ఐ మీన్ నీకు 30 వస్తే చాలు అనుకున్నప్పుడు యూ నీడ్ టు టార్గెట్ ఆర్ ఎయిమ్ ఫర్ 50. ఇక్కడ 27 రావాలి కాబట్టి అట్‌లీస్ట్ 35-40 మార్క్స్‌కి మీరు టార్గెట్ చేసుకొని చదవాలి ఫర్ యావరేజ్ స్టూడెంట్స్. చదివే పిల్లలైతే అసలు పాసింగ్ క్రైటీరియా అనే కాన్సెప్టే పక్కకొదిలేసి మీరు టాపర్ అవ్వేటటువంటి ఆలోచనలో ఉండాలి. మీ ప్రిపరేషన్ ఆ విధంగా నడవాలి. సో, దిస్ ఈస్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద CBSE బ్యాడ్ న్యూస్ ఫర్ 10థ్ అండ్ 12థ్ క్లాస్ స్టూడెంట్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అయిందనుకుంటున్నాను. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్‌లో చాలా చాలా ఉన్నాయి. ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. ప్రతిది మీకు యూజ్ అవుతుంది. అండ్ మన ఛానెల్‌లో ప్రతి సబ్జెక్ట్ వన్ షాట్ వీడియోస్ ఉన్నాయి. చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ బై.